రొటేరియన్ డాక్టర్ వెంకటేశ్వరరావు, వెంకట పద్మ హాస్పిటల్. అందరికీ శుభోదయం. ఇప్పుడు ఈ కరోనా టైంలో మనం చాలా వరకు మన ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి మన యొక్క బాడీ యొక్క రెసిస్టెన్స్ పవర్ పెరగాలంటే మనం మంచి ఆహార అలవాటు ఉండాలనుకుంటున్నాము. కానీ మినిమం ఒక 20 to 30 మినిట్స్ మనం ఎప్పుడైతే రెగ్యులర్గా మన ఎక్సర్సైజ్ మనం చేస్తామో సో దాని యొక్క ఫలితం ఏమవుతుందంటే మనం ఏదైతే ఈరోజు మీకు ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ నేను చూపిస్తున్నానో అదేంటంటే 12 స్టాండింగ్ ఎక్సర్సైజెస్ అనమాట. అవి దాంట్లో ఏంటంటే మనకి ప్రతి ఒక్క ఎక్సర్సైజ్కి కొంత మనం ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కొంచెం రెస్ట్ పీరియడ్ ఉండాలి, మళ్ళీ మనం రిపిటేషన్ మనం చేస్తూ ఉండాలి. అలాగే డిఫరెంట్ మెకానిజమ్స్ చేయడం మూలంగా ఏమవుతుందంటే మన బాడీలో అన్ని మజిల్స్ కూడా మన యాక్షన్లోకి వచ్చి చాలా వరకు మనకి ఏంటంటే ఎక్సర్సైజ్ ఉపయోగపడుతుంది. సివియర్ ఎక్సర్సైజ్ కూడా ఎలాంటి కరోనా టైంలో లాక్డౌన్ టైంలో మనకి సివియర్ ఎక్సర్సైజ్ చేస్తే మనకు బాడీకి ఇమ్యూనిటీ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంచేత ఏమవుతుందంటే మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజ్ ఏదైతే మన ఇంట్లో చేసుకునే ఎక్సర్సైజెస్ యావరేజ్గా మనకి ఒక 15 మినిట్స్ మనకి చెప్పిన ఎక్సర్సైజ్ ఒక చేస్తే మనకి ఆల్మోస్ట్ 100 కెలరీస్ శక్తి మనకు కన్జ్యూమ్ అవుతుంది. అలాగే ఇంకో 15 మినిట్స్ చేస్తే మనకేమో 200 కెలరీస్ యొక్క శక్తి మనకి టైం పడుతుంది. ఎంత పీరియడ్ అంతా కలిసి మనకి 30 మినిట్స్ మనం చేసుకోవాలి. దీంట్లో ముఖ్యంగా మనం చేసేది ఏంటంటే మనం ఓవరాల్గా మనం ఈ ఒక టీషర్టు మంచి నిక్కర్ కానీ లేకపోతే ఒక ప్యాంట్ కానీ వేసుకోవాలి. మనం ఎస్పెషల్లీ స్పోర్ట్స్ ప్యాంట్ వేసుకోవాలి. ఎక్సర్సైజ్ మనం స్టార్ట్ చేద్దాం ఈరోజు. ఫస్ట్ ఏంటంటే మనం క్రాస్ ఓవర్ ఎక్సర్సైజ్ 1, 2 ఈ రిపిటేషన్ ఏంటంటే మనం 30 చేస్తున్నాం. ఇది వార్మప్కి పనిచేస్తుంది, ప్లస్ ఏంటంటే మనకి అప్పర్ బాడీ యొక్క మజిల్స్లో ఎస్పెషల్లీ మన ఆర్మ్స్ యొక్క మజిల్స్ అండ్ చెస్ట్ యొక్క మజిల్స్ ఇవన్నీ కూడా మనకి మూమెంట్ మనకు వస్తుంది అనమాట. అది 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 ఇలా మనం ఎప్పుడైతే మనం చేస్తామో మనం రెస్ట్ పీరియడ్ ఏంటంటే మనం కొన్ని సెకండ్స్ మనం తీసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ అందుకని ఎక్సర్సైజ్ మూలంగా ఏమవుతుంది మన బాడీ యొక్క మజిల్స్ లీన్ బాడీ మాస్ ఎస్పెషల్లీ 40 years దాటిన తర్వాత మనకి 1% తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ చేయాల్సి ఏంటంటే సైడ్ బెండ్స్. మనం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 ఇలా ఎప్పుడైతే మనం 30 రిపిటేషన్ చేసామో మనం రెస్ట్ కూడా ఒక 20 seconds రెస్ట్ తీసుకోవాలి. మనం ఎప్పుడైతే మనం ఇలా స్ట్రెచ్ చేసామో ఆటోమేటిక్గా మనకి మజిల్స్ అన్నీ కూడా మనకి స్ట్రెచ్ అవుతాయి. దీంట్లో ఏంటంటే మనకి బాడీ యొక్క మూమెంట్స్ ఎప్పుడైతే పెరుగుతాయో మజిల్స్లో దాని యొక్క ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది. మనం ఏం వర్క్ చేయకుండా ఉన్నాం అనుకో మన అలాగే మన మజిల్స్ అన్నీ కూడా ఎట్రిఫై అయిపోతుంది. సో మన రెస్ట్ 20 seconds అయింది. తర్వాత మనం ఏంటంటే రైట్ లెగ్ని మనం లిఫ్ట్ చేద్దాం. అదేంటంటే రిపిటేషన్ ఏంటంటే మనం 15 times చేద్దాము. అలాగే మన లెఫ్ట్ సైడ్ ఏమో లెగ్ మధ్యలో 15 times మనం స్టార్ట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. మనం ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్ మనం హిప్ మనం రైట్ చేస్తాం అనమాట. అది ఓకే, మనం స్టార్ట్ చేద్దాము. 1,
2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. సో మనం రైట్ సైడ్ 15 టైమ్స్ చేసాము, లెఫ్ట్ సైడ్ 15 టైమ్స్ చేసాము. ఈ నెక్స్ట్ ఎక్సర్సైజ్ దానికి ఒక మధ్యలో 25 సెకండ్స్ మనం రెస్ట్ తీసుకుంటే బెస్ట్. మీరు గమనిస్తే మనకి ఎప్పుడైతే హిప్ మజిల్స్ స్ట్రెచ్ చేసామో ఆటోమేటిక్గా థై మజిల్స్, లెగ్ మజిల్స్ స్ట్రెచ్ అయ్యి నెక్స్ట్ ఈ ఏరియాలో ఉన్న ఈ పార్ట్ అంతా ఏదైతే మనకి ఫిక్స్ అయిపోతూ ఉంటుందో అది కూడా మనం ఈజీగా మనం వేస్తే ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. మనకి ఈ ఏరియాలోనే మనకి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం చేసేటంటే స్టెప్ బ్యాక్ జాక్స్ అని అంటారు. దానికి ఏంటంటే మనం లెగ్ని బ్యాక్ తీసుకెళ్ళాలి, చేతులనేమో మనకి ముందు తీసుకెళ్ళాలి. మీకు ఎలా అనేది నేను డెమాన్స్ట్రేట్ చేస్తాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Alternate legs. 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. లేకపోతే మనం ఒక 20 సెకండ్స్ మనం రెస్ట్ తీసుకుంటే ఆటోమేటిక్ మీరు గమనించుంటారు. ఎప్పుడైతే ఇక్కడ అప్పర్ ఆర్మ్స్ రైజ్ అయ్యి లెగ్స్ కూడా మూమెంట్ మనకి ఆల్టర్నేటివ్గా లెగ్స్ మనం మూమెంట్ చేసాం. సో టోటల్ బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ అది మజిల్స్ కూడా మనకు పెరుగుతుంటాయి. చేసేటప్పుడు కూడా మనం కొంత పార్ట్ స్ట్రెచ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ మనం చేసేటంటే లాటరల్ ఆర్మ్స్, దాన్ని సర్కిల్ రూపంలో చేస్తాం. ఇందాక లెగ్ మూమెంట్స్ మనకి సేమ్ చేద్దాం. ఎలా ఉన్నది మనం ఇప్పుడు డెమాన్స్ట్రేట్ చేస్తాం. ఏదైనా పెట్టుకొని ఆటోమేటిక్గా లెగ్స్ దగ్గర ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. సో ఇది చేసినప్పుడు కూడా మనకి ఏమవుతుంది, లాటరల్ ఆర్మ్స్ కూడా మనం మూవ్ అయ్యాయి. అంటే ఆటోమేటిక్ షోల్డర్ ఇక్కడ ఏదైతే మనకి షోల్డర్ గడ్డలు ఉంటుందో ఆటోమేటిక్గా దాని మూమెంట్ మనం ఎలా చేసాము. మనకి ఇక్కడ ట్రైసెప్స్ మజిల్స్, అలాగే లాటరల్ ఆర్మ్ మజిల్స్ ఏదైతే ఉన్నాయి డెల్టాయిడ్ రెండు మజిల్స్ అన్నీ కూడా ఎస్పెషల్లీ షోల్డర్ గడ్డలు ఫ్రీ అవుతాయి అనమాట. ఎస్పెషల్లీ ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇలా పెట్టుకోవాలి మనం. దీని ఏంటంటే డయాగ్నల్ యాప్స్ అంటాము. మనం రైట్ సైడ్ చేద్దాం, చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. మన హెడ్ కూడా మన రైట్ సైడ్ హ్యాండ్ చేస్తే హ్యాండ్ వైపు మనం చూడాలన్నమాట డయాగ్నల్గా. మన మూమెంట్ కూడా చూస్తే మీరు డయాగ్నల్గా మనకు కనిపిస్తుంది. 16, 17, 18, 19, 20. ఈ చేసినప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా మనకి ఈ మజిల్స్ యొక్క ఈ మూమెంట్ అంతా కూడా మనకి బాగా పెరుగుతుంది. అలాగే మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా మనం చేయాలి. మన హెడ్ మూమెంట్ ఏమో లెఫ్ట్ ఏదైతే మనకు ఆర్మ్ ఉన్నదో దానికేసి మనం చూస్తూ మనం చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇలా చేస్తున్నప్పుడు మనకి మధ్యలో ఎప్పుడైనా మనం స్ట్రెయిన్ అనిపించింది అనుకో కావాల్సిన బ్రేక్ చేయాలి. ఇప్పుడు యావరేజ్గా మనం
కొన్ని రిపిటేషన్ 30 చేస్తున్నాము, కొన్ని రిపిటేషన్స్ ఏమో మనం 20 చేస్తున్నాము. అన్ని రిపిటేషన్స్ కానీ చేయలేకపోతే ఏమవుతుందంటే మీరు రిపిటేషన్స్ మనం తగ్గించుకోవచ్చు. అలా గ్రాడ్యువల్గా మనం ఛాలెంజ్ చేయాలి. ఎప్పుడైతే మనం ఛాలెంజ్ చేస్తే బాడీ రోజు ఎక్సర్సైజ్ ఇదే రొటీన్ ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీ అడాప్ట్ అయిపోతుంది. అడాప్ట్ అయిపోయి సో ఈజీగా మనం చేసినట్టు అనిపిస్తుంది, మన స్ట్రెయిన్ అనిపించాం. అది మన బాడీకి మనం ఛాలెంజ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజెస్ మనం చేసినప్పటికి దానికి మధ్యలో మనం ఓ 30 seconds బ్రేక్ ఇవ్వాలి. మనం ఇస్తే ఆటోమేటిక్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే హై నీ జర్క్స్ అని అంటారు. అంటే నీస్ మనం ఎప్పుడైతే చేస్తామో ఈ నీ జాయింట్ ఫ్లెక్సిబిలిటీ కూడా మనకి పెరుగుతుంది. అందరూ చేతులలో పెట్టుకొని ఇలా చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఈ ఎక్సర్సైజ్ ఏమిటి తర్వాత మనం ఒక 20-25 seconds బ్రేక్ ఇస్తాము. ఈ ఎక్సర్సైజ్ మీరు గమనిస్తే మీరు నీస్ ఎప్పుడైతే రేజ్ చేస్తామో ఆటోమేటిక్ అబ్డామిన్ మీద కూడా ప్రెషర్ మీరు గమనిస్తున్నప్పుడు ఇక్కడ అప్పర్ ఆర్మ్స్ పనిచేసినాయి, మన ఆటోమేటిక్గా అబ్డామిన్ మీద కూడా కొంచెం ప్రెషర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ మనకి ఏదో 20 seconds మనం బ్రేక్ ఇచ్చాము. ఆ బ్రేక్ టైంలో ఇప్పుడు లెగ్ కిక్స్ మనం చేస్తామన్నమాట. అంటే మన చేతి ఇలా పెట్టుకొని ఈ యొక్క ఆర్మ్ని లెగ్ని దీన్ని టచ్ అయ్యేలాగా మనం దీన్ని ఇలా టచ్ చేసేలాగా చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేస్తామో మీరు గమనిస్తే ఆపోజిట్గా మనం ఎప్పుడు టచ్ చేస్తామో ఇక్కడ మనకి క్రాస్ లెవెల్లో వేస్ట్ లెవెల్లో ఉన్న మజిల్స్ మీదకి కొంచెం ప్రెషర్ వస్తుంది. ఇప్పుడు మనం కూడా మనం అరౌండ్ 20-25 seconds రెస్ట్ తీసుకొని చేస్తుంటే మనకి చాలా వరకు బెటర్గా ఉంటుంది. ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్లో మనకి బాగా అలసినట్టు అనిపించినా, మధ్యలో వాటర్ తాగాలనిపించినా ఒక 1 minute బ్రేక్ తీసుకొని వాటర్ కూడా తాగొచ్చు. బట్ సిప్ ఆఫ్ వాటరే మనం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం చేసేదంటే నీ డ్రైవ్ అంటాం. అంటే నీస్ మీదకి మనం చేసేది ఏంటంటే హ్యాండ్స్ ఇలా పెట్టుకొని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. దీని తర్వాత కూడా మనం 30 seconds రెస్ట్ తీసుకోవాలి. మీరు గమనిస్తే ఎప్పుడు కూడా మనం మొత్తం టోటల్ బాడీ వితౌట్ జంపింగ్, దీంట్లో ఏమిటంటే అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు మనం చేయగలం. ఒక 50 60 సంవత్సరాల వాళ్ళు కూడా ఈ ఎక్సర్సైజ్ స్టాండింగ్లో చేసే ఎక్సర్సైజ్ కాబట్టి ఇంట్లో మనం ఎక్సర్సైజ్ అనేది మనం రెగ్యులర్గా మనం చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా రెగ్యులర్ ముందు స్టార్ట్ చేసినప్పుడు స్లోగా స్టార్ట్ చేసి అలా గ్రాడ్యువల్గా మనం పెంచుకెళ్తే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ అంటే పంచెస్. దీంట్లో కొంచెం లెగ్స్ కొంచెం యాడ్ ఆన్ చేసుకొని మనం బాక్సింగ్లో ఎలాగైతే పంచెస్ ఇస్తామో అది చేయాలి. అంటే మనకి చూడు గమనించి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21
22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఇలా ఎప్పుడైతే మనం దీంట్లో మనం లెగ్ మూమెంట్స్ కొంచెం ఇలా క్రాస్గా ఇలా చేసుకోవచ్చు. మనం బాక్సింగ్లో ఎలాగైతే మూమెంట్ ఇస్తామో ఇలా ఫ్రంట్ పెట్టుకొని ఇలా మూమెంట్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ లెగ్స్ ఇక్కడ హ్యాండ్స్ ఫ్రీగా ఉన్నా వెళ్ళేటప్పుడు మనం షూట్లా చేస్తే ఇంకా కొంచెం మనకి మజిల్స్ మీదకి ప్రెషర్ అది బాగా పడుతుంది. ఎస్పెషల్లీ ఈ ఏజ్ మజిల్స్ కూడా పనిచేస్తాం కాబట్టి ఇక్కడ గ్రూప్ ఆఫ్ మజిల్స్ మీద యాక్షన్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే లెగ్స్ కొంచెం వైడ్గా పెట్టుకొని హ్యాండ్స్ ఇలా పెట్టుకోవాలి. మన నమస్కారం కొంచెం వంగి నమస్కారం చేసినట్టుగా ఈ ఎక్సర్సైజ్ ఉంటుంది అనమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఇలాగే ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ ఇక్కడ కూడా మనకి అప్పర్ ఆర్మ్ మొత్తం బాడీ అంతా మూవ్ అవడమే కాకుండా అబ్డామిన్ మీద కూడా మనకి ప్రెషర్ పెరుగుతుంది. ఇలా మొత్తం టోటల్ ఎక్సర్సైజ్ అంతా కలిసి మన 15 to 16 minutes పడుతుంది. ఇది మనం సేమ్ ఏదైతే ఫస్ట్ నుంచి మనం చేసామో సేమ్ అలా రిపీట్ చేసుకోగలిగితే ఇప్పుడు వరకు జరిగింది ఏంటంటే 100 calories ఎనర్జీ బర్న్ అయింది. సేమ్ ఎక్సర్సైజ్ మళ్ళీ చేయగలిగితే ఇంకో 100 calories బర్న్ అవుతుంది. ఇలా ఉదయం సాయంత్రం కూడా చేయగలిగితే ఆల్మోస్ట్ 400 calories ఎనర్జీ మనకి పైకి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.